అల్ట్రాటెక్ సిమెంట్స్లో పనిచేస్తున్నటువంటి 864 మంది కార్మికులు నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ఆకస్మికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. వారికి సిఐటియు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. గత 8 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ అభివృద్ధిలో వారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. వేతనాలు చాలా తక్కువ యాజమాన్యం ఇస్తూ ఉంది. సిమెంట్ వేస్ట్ బోర్డు ప్రకారం కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఆ పద్ధతిలో కాకుండా ఇక్కడ ఈ ప్లాంట్కి నిర్మాణం కోసం మరి భూమి ఇచ్చినటువంటి కుటుంబాల కార్మికులకి కేవలం నెలకు 6,000 రూపాయలు మాత్రం ఇస్తూ ఉన్నారు. అలాగే ఈఎన్సీ సెక్షన్లో పనిచేసేటువంటి కార్మికులకి 10,000 మించి వేతనాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లోనే ప్రొడక్షన్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులకి 30,000 పైగా పొందుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే ఇంటద్దెలు పెరుగుతున్నాయి. విద్యా వైద్య ఖర్చులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్మికులు వేతనాలు చాలక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిమెంటు జేపీ సిమెంటు అల్ట్రాటెక్ యాజమాన్యానికి కంపెనీ అమ్మింది. ఆ కంపెనీ అమ్మే సందర్భంలో వేతనాలు పెరుగుతాయని చెప్పింది. కానీ వేతనాలు పెంచబడలేదు. అంతేకాకుండా ఈరోజు మీ వేతనాలు పెరగవు, యాజిటీస్గానే ఉంటాయని చెప్పేసి యాజమాన్యం చెప్పినటువంటి నేపథ్యంలో కార్మికులంతా కూడా ఆకస్మికంగా సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం సామరస్యపూర్వకంగా వీరి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో వారికి మద్దతుగా అవసరమైనటువంటి ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తుంది.